ఆయన ఇంటికి పోతే ఆయన వెళ్ళిపోండి అంటున్నాడు, మీరు రావద్దు అంటున్నాడు. నేను నిలబడి క్యా క్యా అంటున్నా, అంటే జరూరత్ నహీ ఆప్ జావ్ అంటున్నాడు. ఏంటిది అంటే, నేను 4 రోజుల ముందు నేను ఆపరేషన్ చేయించుకున్నాను అమీలియా హాస్పిటల్లో, చక్కగా ఈరోజు బతికున్నానంటే ఆరోగ్యశ్రీ మూలంగా బతికున్నాను. నేను ఇక ఓటు జగన్ కాకుండా ఎవరికి వస్తాను మీరు అడగడం అనవసరం, నేను పోటీ మీద ఇక్కడి నుంచి అంటున్నాడు. నేనే కాదు మా వాళ్ళతో అందరితో చెప్పేస్తాను అంటున్నాడు. అంటే ఒక సూటు బూటు వేసుకున్న వ్యక్తికి ఏదైతే మనకు ట్రీట్మెంట్ దొరుకుతుందో, ఒక పేదవాడికి ఈ రోజు గూడెంలో ఏం జరిగినా కూడా, మీ ఇంట్లో మీ కొట్టాల్లో ఉన్న వాళ్ళకి ఏం జరిగినా కూడా అదే ట్రీట్మెంట్ వస్తుంది. మీరు అమీలియా హాస్పిటల్ పోండి, అపోలో హాస్పిటల్ వెళ్ళండి, అమెరికా మన హైదరాబాద్లో అదే ట్రీట్మెంట్. ఎందుకు వస్తా ఉంది? ఇంతకుముందు ఎందుకు రాలేదు? 2000 సంవత్సరంలో ఎందుకు రాలా? ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పథకము అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. సో పేదవాళ్ళకి ఏమైనా ఆరోగ్యానికి భరోసా టోటల్గా ఉంది.